తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. అనంతరం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయంతో కొత్త ప్రభుత్వ తొలి పద్దును ప్రతిపాదించారు. అనంతరం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈసారి కేంద్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25కి సంబంధించినటువంటి బడ్జెట్ ఒకసారి మనం చూసినట్టయితే మొత్తంగా 2,75,891 కోట్లతో బడ్జెట్ అయితే ప్రతిపాదించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇందులో ప్రధానంగా 6 గ్యారంటీల కోసం అయితే 53,196 కోట్లను కూడా అంచనా వేయడం జరిగింది ప్రభుత్వం అయితే. అదేవిధంగా పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు, పురపాలక శాఖకు 11,000 కోట్లు, ఇట్లా ఇదైతే కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యత లేనటువంటి 6 గ్యారంటీలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ కు మరో 1000 కోట్లు కూడా కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది. దీంతో పాటు వ్యవసాయ శాఖకు కూడా 19,746 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణాల కోసం కూడా 1,250 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమాల కోసం కూడా, అదేవిధంగా బీసీ సంక్షేమం కోసం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ లో అయితే ప్రత్యేకంగా కేటాయింపులు అయితే చేయడం జరిగింది. దీంతో పాటు తెలంగాణలో ప్రతి మండలానికి కూడా తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ కూడా ఏర్పాటుకు ప్రభుత్వం 500 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల నిర్వహణకు, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి నిధుల కొరత ఏదైతే కొన్ని రోజులుగా కూడా విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ చెప్తా ఉన్నారు. దీనిపై ఒక 500 కోట్లను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా వైద్య రంగానికి 11,500 కోట్లను కేటాయించింది. అదేవిధంగా విద్యుత్ సంస్థలకు, గృహ నిర్మాణానికి, నీటిపారుదలకు అత్యంత ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈసారి ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను కూడా ప్రకటించబోతున్న నేపథ్యంలో అవి కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాటికి కూడా కేటాయింపులు కూడా చేయడం జరిగింది. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి గృహజ్యోతి పథకం ద్వారా 3,500 ఇండ్లు కేటాయిస్తామని చెప్పేసి కూడా బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దీనికి బడ్జెట్ లో 7,740 కోట్లను కూడా బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది. వీటితో పాటు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి అవసరమైన నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో పాటు రాష్ట్రానికి సాగునీటి కేటాయింపుల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాంట్రాక్టర్ల కోసం కాదు,
అదేవిధంగా ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసం గత ప్రభుత్వాలు నిర్మించాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే రైతులకు కానీ ప్రజలకు కానీ అండగా ఉండేందుకే మా ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా మరోసారి అసెంబ్లీ సాక్షిగా వీళ్ళైతే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇది ప్రజా బడ్జెట్, ఖచ్చితంగా కేటాయింపులే కాకుండా ఖచ్చితంగా నిధుల మంజూరు కూడా ఉంటుంది. గత ప్రభుత్వాల మాదిరిగా కేటాయింపులకే మేము సరిపెట్టామని చెప్పేసి కూడా మరోసారి అయితే ప్రభుత్వం అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ రాజు.